Hello students and my dear friends. In this session, we'll discuss Lab Technician Grade 2 Clinical Pathology and Microbiology Syllabus Explanation. So we'll discuss how to prepare and what are the topics to be covered and how depth you have to prepare. So మీరు ఎంత depth కి prepare అవ్వాలి subject ని. So ఏమేం చదవాలి ఒక్కొక్క subject లో ఉన్నది. So we'll discuss in this class. So if you see the clinical pathology, so in the clinical pathology, so almost 5 units are there. So మనకి first unit వచ్చేసి clinical pathology and second unit hematology, third unit histopathology, fourth unit cytology and general pathology, and fifth unit immunohematology. So if you see the first one, clinical pathology. So in the clinical pathology, the first topic is urine collection. So in the urine collection, you should check you should know what are the type of containers we use. So మనం ఎట్లాంటి కంటైనర్స్ యూజ్ చేస్తాము. సో అందులో జనరల్గా పెథలాజికల్ ఎగ్జామినేషన్స్కి ఎట్లాంటి టైప్ ఆఫ్ యూరిన్ కలెక్ట్ చేస్తాము అండ్ బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్స్కి కల్చర్కి కానీ సెన్సిటివిటీ టెస్ట్ కానీ సపోజ్ ఇఫ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీకి అయితే కంపల్సరీగా మిడ్ స్ట్రీమ్ యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేస్తాం. సో అట్లాంటి స్పెసిఫిక్ మెథడ్స్ అన్నీ కూడా యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్ వన్. అండ్ టైప్స్ ఆఫ్ యూరిన్ శాంపిల్. సో ఏ టైప్ ఆఫ్ యూరిన్ శాంపిల్, అది ఫస్ట్ మార్నింగ్ యూరిన్ శాంపిలా, ర్యాండమ్ స్పెసిమెనా, 24 hours యూరిన్ శాంపిలా. సో అట్లాంటివన్నీ ఇందులో యూ షుడ్ కవర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ యూరిన్. సో మనకి యూరిన్ ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, సో 24 hours యూరిన్ ఎట్లా ప్రిజర్వ్ చేయాలి. అండ్ మళ్ళీ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్, అందులో ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో యూ షుడ్ నో ద వాల్యూమ్. సో ఈ వాల్యూమ్లో కూడా నార్మల్ వాల్యూమ్ ఎంత, డిక్రీజ్ అయితే ఏంటి, ఇంక్రీజ్ అయితే ఏంటి, అబ్సెన్స్ అయితే ఏంటి, సో ఎంత వాల్యూమ్ ఉండాలి. అండ్ కలర్, సో నార్మల్ కలర్ ఏంటి, యూరిన్ కలర్, అబ్నార్మల్ కలర్స్ ఏంటి, సో ఏ కండిషన్లో అబ్నార్మల్ కలర్స్ ఉంటాయి. అండ్ ఓడర్, సో నార్మల్ ఓడర్ ఏంటి, బ్యాక్టీరియల్ కంటామినేషన్లో ఎట్లా ఓడర్ వస్తుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఎట్లాంటి చేంజెస్ వస్తాయి. అండ్ రియాక్షన్ మీన్స్ దట్ ఈస్ పిహెచ్ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ కూడా, సో ఏ కండిషన్స్లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో ఏ కండిషన్స్లో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మళ్ళీ కెమికల్ ఎగ్జామినేషన్స్లో ప్రోటీన్స్ అండ్ షుగర్స్, కీటోన్ బాడీస్, బెన్స్ జోన్స్ ప్రోటీన్స్. సో ఇందులో కూడా ప్రోటీన్ యూరియా అంటే ఏంటి, సో అందులో ఏ టైప్ ఆఫ్ మెథడ్స్, సో మనము ఎట్లా ప్రోటీన్ యూరియాని క్యాలిక్యులేట్ చేస్తాము, అండ్ రెడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, బెనెడిక్ట్ టెస్ట్ అంటే ఏంటి, కీటోన్ బాడీస్, ఎట్లా కీటోన్ బాడీస్ని డిటెక్ట్ చేస్తాము, అండ్ బిలిరూబిన్, బెన్స్ జోన్స్ ప్రోటీన్, యూరోబిలినర్జిన్. సో ఇవన్నీ కూడా యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్ వన్. అండ్ ఇన్ ద మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ వాట్ ఆర్ ద ఫార్మ్డ్ ఎలిమెంట్స్, సో సెల్స్ ఏంటి, సో ఆర్బిసి ఎంతవరకు ఉండొచ్చు, వైట్ బ్లడ్ సెల్స్ ఎంతవరకు ఉండొచ్చు, ఎపిథీలియల్ సెల్స్ ఎంతవరకు ఉండొచ్చు, నార్మల్ రేంజెస్. సో ఏ కండిషన్స్లో అనేటివి మనము ఎక్కువ పస్ సెల్స్ చూస్తాము, అండ్ క్యాస్ట్స్, క్రిస్టల్స్ అండ్ అదర్స్, అండ్ ఈవెన్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ ఎట్లా డిటెక్ట్ చేస్తాము, సో ఏమేమి పారాసైట్స్ని అబ్జర్వ్ చేస్తాము, అబ్నార్మల్ సెల్స్ ఏంటి, ఇవన్నీ కూడా యూ షుడ్ ప్రిపేర్. అండ్ ఇఫ్ యూ సీ ద సెకండ్ వన్, అదర్ బాడీ ఫ్లూయిడ్స్. సో వాట్ ఆర్ ద అదర్ బాడీ ఫ్లూయిడ్స్, గ్యాస్ట్రిక్ అనాలిసిస్ కానీ ఆర్ అదర్వైజ్ సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ, లేకపోతే ఈ ఫ్లూయిడ్స్ అన్ని ఎట్లా కలెక్ట్ చేయాలి, గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ కానీ లేదంటే సైనోవియల్ ఫ్లూయిడ్స్ కానీ ఎట్లా కలెక్ట్ చేయాలి. సో అందులో కూడా మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. సో మళ్ళీ నెక్స్ట్ సీమెన్ అనాలిసిస్. సో సీమెన్ అనాలిసిస్లో మళ్ళీ సీమెన్ అనాలిసిస్ దాని పర్పస్ ఏంటి, సీమెన్ అనాలిసిస్ ఎందుకు చేయాలి, సో అందులో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీమెన్ అండ్ liquefaction time, semen viscosity, appearance, so reference ranges, normal reference ranges, so normal semen value, semen pH ఎంత ఉండాలి. సో మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో మళ్ళీ అసెస్మెంట్ ఆఫ్ స్పెర్మ్ మొటిలిటీ,
టోటల్ స్పెర్మ్ కౌంట్, స్పెర్మోమార్ఫాలజీ. సో స్పెర్మోమార్ఫాలజీలో కూడా నార్మల్ మార్ఫాలజీ ఏంటి, అబ్నార్మల్ మార్ఫాలజీ ఏంటి, అండ్ కెమికల్ ఎగ్జామినేషన్స్లో లైక్ ఫ్రక్టోస్ కానీ, సో ఇంకా మిగతా కెమికల్ అనాలిసిస్లో కూడా సో లైక్ షుడ్ ఫోకస్ ఆన్ దట్ వన్, లైక్ టోటల్ యాసిడ్ ఫాస్ఫేటేస్. సో ఇట్లాంటివన్నీ మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, next unit, hematology. So in the hematology, you should know like what is mean by like RBC. So RBC, WBC, platelets. So RBC, WBC, and the platelets. ఇందులో అబ్నార్మల్ సెల్స్ ఏంటి, హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్. సో హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్లో కూడా లైక్ మీరు మాన్యువల్ మెథడ్స్ కానీ ఆటోమేటెడ్ మెథడ్స్ కానీ, అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ లో మళ్ళీ లైక్ యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ అనీమియా అండ్ మీన్ కార్పస్యులర్ వాల్యూమ్ అండ్ MCH, మీన్ కార్పస్యులర్ హిమోగ్లోబిన్, అండ్ రెడ్ సెల్ డిస్ట్రిబ్యూషన్ విత్. సో ఇట్లాంటివన్నీ చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో హిమటోక్రైట్, ESR వాల్యూస్. సో ESR వాల్యూస్లో ఎప్పుడు అబ్నార్మల్ ఉంటుంది, లైక్ నార్మల్ రేంజెస్ ఎంత, సో ఏ కండిషన్స్లో లైక్ ESR అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ టోటల్ సెల్ కౌంట్స్, టోటల్ సెల్ కౌంట్లో లైక్ WBCని ఎట్లా కౌంట్ చేయాలి, RBCని ఎట్లా కౌంట్ చేయాలి. సో మాన్యువల్ మెథడ్స్లో WBC పిప్పెట్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, RBC పిప్పెట్స్. సో వాటి మీద ఉన్న మెజర్మెంట్స్ అండ్ ప్లేట్లెట్స్. సో ఎస్పెషల్గా WBC అండ్ RBCలో వాటి డైల్యూటింగ్ ఫ్లూయిడ్స్. సో డైల్యూటింగ్ ఫ్లూయిడ్స్, వాటి కంపోజిషన్, అండ్ అక్యూట్ ఇస్నోఫిల్ కౌంట్. సో అక్యూట్ ఇస్నోఫిల్ కౌంట్లో నార్మల్ రేంజ్ ఎంత, సో ఏ కండిషన్స్లో మనకి ఇస్నోఫిల్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, like you should know all those things. And LEA cells and coagulation related test. Coagulation related tests such as bleeding time, clotting time, prothrombin time, next activated partial thromboplastin time. సో ఇట్లాంటివన్నీ కూడా లైక్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇందులో మాన్యువల్ మెథడ్స్ లైక్ లీవైట్ మెథడ్ కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా ఏవేవైతే మెథడ్స్ ఉంటాయో సో ఆ మెథడ్స్ అన్నింటినీ సో మీరు చూడాలి. అండ్ హీమో పారాసైట్స్, సో ఎట్లాంటి పారాసైట్స్ బ్లడ్లో ఉంటాయి, అండ్ బోన్ మ్యారో ఆస్పిరేషన్. సో బోన్ మ్యారో ఆస్పిరేషన్ ఎట్లా చేస్తారు, సో బోన్ మ్యారో స్లైడ్ ప్రిపరేషన్ అండ్ సెల్ కల్చర్ ఆపరేషన్ దట్ యూ షుడ్ ఫోకస్. నెక్స్ట్ histopathology. So in the histopathology, like you should know about the like knowledge of material and equipments used. So ఇందులో శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, సో ప్రిజర్వేషన్ ఎట్లా చేయాలి, అండ్ లేబులింగ్. సో ఈ లేబులింగ్లో కూడా ఏమేమి డీటెయిల్స్ అనేటివి మెన్షన్ చేయాలి, అండ్ గ్రాసింగ్ మెథడ్స్ కానీ, ఫిక్సేటివ్స్ యూస్డ్, అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ టిష్యూ ఇంక్లూడింగ్ బోన్ టిష్యూ ఫ్రమ్ కలెక్షన్, స్లైడ్ మేకింగ్, అండ్ మళ్ళీ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ, స్పెషల్ స్టెయిన్స్, అండ్ ఈ స్పెసిమెన్స్ని ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, బ్లాక్స్ని, అండ్ హౌ టు మెయింటైన్ ద లైక్ రిపోర్ట్స్ అండ్ మౌంటింగ్ ఆఫ్ ద మ్యూజియం స్పెసిమెన్స్. సో మీకు ఈ హిస్టోపెథాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ BSc MLT సిలబస్లో చాలా వరకు కవర్ అవుతుంది. సో యూ కెన్ ఫాలో ఫర్ దిస్ టాపిక్ డాక్టర్ ప్రేమ సల్దన్హా టెక్స్ట్ బుక్. సో మీకు డాక్టర్ ప్రేమ సల్దన్హా టెక్స్ట్ బుక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ పెథాలజీ, ఎసెన్షియల్స్ ఆఫ్ పెథాలజీ అని. సో అందులో ఆల్మోస్ట్ అంటే మన ఎగ్జామినేషన్ లెవెల్కి ఎంతవరకు కావాలో అంతవరకు కవర్ అవుతుంది. నెక్స్ట్ సైటాలజీ అండ్ జనరల్ పెథాలజీ. సో ఇన్ ద సైటాలజీ అండ్ జనరల్ పెథాలజీ like different type of techniques, equipments to obtain the like materials including various guided. So fine needle aspirations, imprint smears, vaginal smears, buccal smears, cytospin smears. So ఇందులో fluids ని ఎట్లా ప్రిపేర్ చేయాలి ఫర్ సైటలాజికల్ ఎగ్జామినేషన్, అండ్ స్పెసిమెన్స్ ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ శాంపిల్స్, రిపోర్ట్స్, రికార్డ్స్, అండ్ ఇక్కడ మళ్ళీ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్స్. సో బయోమెడికల్ వేస్ట్ రూల్స్ కూడా సో మీరు అప్ టు డేట్, సో మీరు 2016లో ఏం రూల్స్ వచ్చాయి, మళ్ళీ అందులో వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, సో ఇవన్నింటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఇమ్యూనోహెమటాలజీ. సో ఇమ్యూనోహెమటాలజీలో లైక్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ యూస్డ్ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్. సో అసలు బ్లడ్ బ్యాంకింగ్లో ఏం చేస్తాం మనం, అండ్ బ్లడ్ గ్రూపింగ్. సో బ్లడ్ గ్రూపింగ్లో డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, సో ABO సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరు, అందులో ఏ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ఉంటాయి, మనం యాంటీబాడీస్ ఎట్లాంటి టైప్ ఆఫ్ యాంటీబాడీస్ యూస్ చేస్తాం, అండ్ వాటి కలర్ కోడింగ్, అండ్ RH సిస్టమ్,
మళ్ళీ బ్లడ్ బ్యాంక్ లో డోనార్ సెలెక్షన్. సో డోనార్ సెలెక్షన్ క్రైటీరియా ఏంటి, అండ్ డోనార్ రిజెక్షన్ క్రైటీరియా ఏంటి, అండ్ డెఫరల్ పీరియడ్ అంటే ఏంటి, అండ్ డోనార్ లో కూడా ఏమేమి ఉండాలి. సో మనకి ఎంత ఏజ్ ఉండాలి, ఎంత మినిమం వెయిట్ ఉండాలి, సో ఎట్లాంటి టైప్ ఆఫ్ డొనేషన్ కి వాళ్ళు ఎలిజిబుల్. సో మనం ఆ డోనార్ స్క్రీనింగ్ లో మనకి ఏమేమైతే ఎలిజిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. అండ్ డోనార్ డిఫరెంట్ ఎందుకు డిఫర్ చేస్తున్నాం అన్నది కూడా సో మనకు తెలియాలి. అండ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బ్లడ్ బ్యాగ్స్. అండ్ ఈ బ్లడ్ బ్యాగ్స్ లో కూడా గ్రూపింగ్, క్వాలిటీ కంట్రోల్ టెస్ట్, అండ్ ప్రాపర్ లేబులింగ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్, అండ్ యాంటీబాడీ టైటర్స్ ఫర్ వేరియస్ లైక్ వైరల్ లోడ్స్, problems in blood grouping and cross matching, so that you should know. So this is the syllabus of clinical pathology. So మీరు clinical pathology కోసం almost mostly like BSc second year and BSc third year టెక్స్ట్ బుక్స్ చాలా యూజ్ అవుతాయి. BSc MLT సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్. సో మీకు సిలబస్ లో DMLT లెవెల్ అనే ఉంటుంది, బట్ మీకు కొంచెం అడ్వాన్స్డ్ గా ప్రిపేర్ అయితే లైక్ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ క్లినికల్ మైక్రోబయాలజీ. సో క్లినికల్ మైక్రోబయాలజీ వచ్చేసరికి లైక్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో మీకు అందులో మళ్ళీ జనరల్ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ ఉంది, వైరాలజీ, అండ్ లైక్ మైకాలజీ, పారాసైటాలజీ, అండ్ ఆటోమేషన్ ఇన్ ద మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్స్. సో టోటల్ 5 యూనిట్స్ ఉన్నాయి. సో యూనిట్ 1 వచ్చేసి జనరల్ మైక్రోబయాలజీ, యూనిట్ 2 బ్యాక్టీరియాలజీ, యూనిట్ 3 మైకాలజీ అండ్ పారాసైటాలజీ, Unit 4 virology, Unit 5 automation in microbial identification. So general microbiology లో knowledge of various samples and procedures for collection of microscopy. సో మనం ఈ టాపిక్ లో లైక్ ఎట్లాంటి ఏమేమి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం మైక్రోబయాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ కి, లైక్ హౌ టు కలెక్ట్ ద పస్ శాంపిల్ అండ్ హౌ టు కలెక్ట్ యూరిన్ శాంపిల్, అండ్ హౌ టు కలెక్ట్ ద లైక్ స్టూల్ శాంపిల్. సో ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంటుంది. సో స్పెసిఫిక్ ప్రొసీజర్ అండ్ టైమ్ ఆఫ్ కలెక్షన్. సో కొన్నింటికి కంపల్సరీగా ఆ టైంలోనే కలెక్ట్ చేయాలి. సపోజ్ మీరు లైక్ ఇఫ్ యూ సీ ఇన్ కేస్ ఆఫ్ ఫైలేరియాసిస్, సో మనకు కొంచెం స్పెసిఫిక్ టైం ఉంటుంది. అండ్ లైక్ మలేరియా, సో మలేరియా శాంపిల్ కూడా ఎప్పుడు కలెక్ట్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ మీరు ఫోకస్ చేయాలి. సో సీరియాలజికల్ ఇన్వెస్టిగేషన్, సో మనం ఏ యాంటీబాడీ టైటర్స్ ఉంటాయి. అండ్ కల్చర్, సో మీకు కల్చర్లో వచ్చేసి మళ్ళీ ఏ టైప్ ఆఫ్ కల్చర్ మీడియాని మనం యూజ్ చేస్తున్నాము, అది ఎన్రిచ్డ్ మీడియానా, ఎన్రిచ్మెంట్ మీడియానా, అది అనరోబిక్ మీడియానా, ఏరోబిక్ మీడియానా, అండ్ ప్రొసీజర్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ శాంపిల్స్ ఫర్ కల్చర్స్. సో మనం ఏ శాంపిల్స్ పంపించాలి, సో దానికి యాక్సెప్టెన్స్ కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ శాంపిల్స్ ఎందుకోసం మనం యాక్సెప్ట్ చేయాలి, అండ్ ఒకవేళ మనం రిజెక్ట్ చేస్తున్నట్టయితే మనం దానికి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము, ఆ శాంపిల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాము. సో చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ అన్నింటి మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ ప్రొసీజర్స్ ఫర్ లేబులింగ్. సో లేబులింగ్ లో మళ్ళీ ఏమేమి డీటెయిల్స్ ఉండాలి, లైక్ పేషెంట్ ఏజ్ ఎందుకు మ్యాండేటరీ, లైక్ సెక్స్ ఎందుకు మ్యాండేటరీ, లైక్ పేషెంట్ ఎంఆర్ నెంబర్ ఆర్ ఐడి నెంబర్ ఆర్ యుహెచ్ఐడి నెంబర్ ఎందుకు ఉండాలి, ఏజ్ని బట్టి వాల్యూస్ అనేటివి ఎట్లా చేంజ్ అవుతాయి, రిజిస్టరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ వేరియస్ స్పెసిమెన్స్. సో ఎవ్రీ టైమ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు లైక్ ప్రాసెస్ ద శాంపిల్స్ ఇమీడియట్లీ. సో మనము ఆ శాంపిల్స్ని ఎట్లా స్టోర్ చేయాలి, అండ్ ప్రాసెస్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్, సేఫ్టీ అండ్ ల్యాబొరేటరీ మెయింటెనెన్స్. సో ల్యాబొరేటరీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఏంటి, లైక్ సపోజ్ ఒకవేళ శాంపిల్ వచ్చేసి చాలా ఇన్ఫెక్షియస్ శాంపిల్ అయితే, లైక్ వైరల్ శాంపిల్స్ కానీ, లేకపోతే ఈవెన్ రీసెంట్గా మనకు వచ్చిన COVID-19 అట్లాంటి శాంపిల్స్లో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి టైప్ ఆఫ్ PPE యూజ్ చేయాలి, నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ వర్కింగ్ ఇన్ బయాలజికల్ హజార్డ్స్, బయోసేఫ్టీ లెవెల్ ల్యాబొరేటరీ 1, 2, 3. సో మీరు ఇందులో ఈ BSL, అసలు BSL 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, సో వాటి క్రైటీరియా, సో అందులో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ దట్ వన్. అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ వేరియస్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అండ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో మనకి కలర్ కోడింగ్, సో ఏ టైప్ ఆఫ్ బిన్, ఏ టైప్ ఆఫ్ వేస్ట్కి యూజ్ చేస్తాము, అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్. సో మనకి ల్యాబొరేటరీలో మైక్రోబయాలజీలో వచ్చేసి ఆటోక్లేవ్ కానీ, హాట్ ఏరోవెన్, ఇంక్యుబేటర్, సెంట్రిఫ్యూజ్, సో ఇట్లా చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్నింటికి మెయింటెనెన్స్, దాని క్వాలిటీ కంట్రోల్, అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ కల్చర్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ బ్యాక్టీరియా అండ్ ఫంగి. సో మళ్ళీ ఇక్కడ మనకి ఫంగీకి బ్యాక్టీరియాకి డిఫరెన్షియేషన్ తెలియాలి. సో ఫంగీ ఎట్లాంటి టైప్ ఆఫ్
కల్చర్ మీడియా యూజ్ చేస్తాము, బ్యాక్టీరియాకి ఏ కల్చర్ మీడియా యూజ్ చేస్తాము, ఇందులో స్టీక్ ప్లేట్ మెథడా, లాంగ్ ప్లేట్ మెథడా, అండ్ యాంటీబయోటిక్ సెన్సిటివిటీ టెస్ట్కి ఎట్లాంటి మీడియా యూజ్ చేస్తాము, యాంటీబయోటిక్ సెన్సిటివిటీకి ఎట్లాంటి కల్చర్ ప్యాటర్న్ యూజ్ చేస్తాము, అండ్ మీడియా ప్రిపరేషన్. సో మీడియా ప్రిపరేషన్లో కూడా మీకు ఆల్మోస్ట్ కాంపోజిషన్ మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెథడ్స్ ఆఫ్ ఇనాక్యులేషన్. సో జస్ట్ నో ఐ టోల్డ్ లైక్ స్ట్రీక్ ప్లేట్ అంటే ఏంటి, లాన్ ప్లేట్ అంటే ఏంటి, కార్పెట్ కల్చర్ అన్న, లేదు అంటే స్టాబ్ కల్చర్ అన్న, లిక్విడ్ కల్చర్స్ అన్న. సో ఇట్లాంటి డిఫరెంట్ కల్చర్ మెథడ్స్. అండ్ డిస్పోజల్ ఆఫ్ యూజ్డ్ మీడియా అండ్ స్పెసిమెన్స్. సో మనము ఒకసారి కల్చర్ మీడియాని యూజ్ చేశాక అండ్ స్పెసిమెన్స్ ఒకసారి ప్రాసెసింగ్ అయిపోయాక వాటిని ఎట్లా డిస్పోజ్ చేయాలి, వాటికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, అవన్నింటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్. సో స్టెరిలైజేషన్లో మనకి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, అందులో ఫిజికల్ మెథడ్స్ ఏంటి, కెమికల్ మెథడ్స్ ఏంటి. సో ఫిజికల్ మెథడ్స్లో కూడా మళ్ళీ ఆ హీట్లో ఉన్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటి. సపోజ్ హాట్ ఎయిర్ ఓవెన్ అనుకో, హాట్ ఎయిర్ ఓవెన్ టెంపరేచరు, దాని యూజెస్, ఆటోక్లేవ్ అయితే టెంపరేచరు యూజెస్, పాస్చరైజేషన్ అంటే ఏంటి, ఇన్స్పెజేషన్ అంటే ఏంటి. సో మళ్ళీ డిస్ఇన్ఫెక్షన్స్లో ఏమేమి డిస్ఇన్ఫెక్టెంట్స్ యూజ్ చేస్తాము, లైక్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఫినాల్స్, హాలోజెన్స్. అండ్ ఆపరేషన్ థియేటర్. సో ఆపరేషన్ థియేటర్లో ఫ్యూమిగేషన్ ఎట్లా చేస్తాము, రీసెంట్ మెథడ్స్ ఏంటి. సో ఇవన్నీ జనరల్ మైక్రోబయాలజీలో వస్తాయి. నెక్స్ట్ బ్యాక్టీరియాలజీ. సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది బ్యాక్టీరియాలజీ. ఇక్కడ ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి, ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఏరోబిక్ బ్యాక్టీరియాకి, ఎనరోబిక్ బ్యాక్టీరియాకి. మళ్ళీ ఇక్కడ గ్రామ్ స్టెయినింగ్. సో మనము గ్రామ్ స్టెయినింగ్ ఎందుకు చేస్తాము, అండ్ గ్రామ్ స్టెయినింగ్లో ఏ ఏ రియేజెంట్స్ యూజ్ చేస్తాము, వీటిని ఎట్లా ప్రిపేర్ చేయడము, అండ్ ప్రోటోకాల్, గ్రామ్ స్టెయినింగ్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఆల్బర్ట్ స్టెయినింగ్ ప్రోటోకాల్, లైక్ ప్రొసీజర్, ఆల్బర్ట్ స్టెయిన్కి సంబంధించిన రియేజెంట్స్ ప్రిపరేషన్, పర్పస్ ఆఫ్ ఆల్బర్ట్ స్టెయినింగ్, అండ్ యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అంటే ఏంటి. సో యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ ఎందుకోసం యూజ్ చేస్తాము, అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మళ్ళీ కోకై. సో కోకైలో స్టెఫైలోకోకస్ అంటే ఏంటి, స్ట్రెప్టోకోకస్ అంటే ఏంటి, న్యూమోకోకస్ అంటే ఏంటి. సో వీటికి ఎట్లా డిఫరెన్షియేషన్ చేయాలి, స్టెఫైలోకోకస్ నుంచి స్ట్రెప్టోకోకస్, స్ట్రెప్టోకోకస్ నుంచి న్యూమోకోకస్. సో వీటికి ఎట్లా డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ బయోకెమికల్ రియాక్షన్స్ కానీ దానికి సంబంధించిన లాబొరేటరీ డయాగ్నోసిస్. సో లాబొరేటరీ డయాగ్నోసిస్లో మళ్ళీ మనం ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాము, ఎట్లా పర్టికులర్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేస్తాము. అండ్ మైకోబ్యాక్టీరియా. సో మైకోబ్యాక్టీరియాలో మనకు మెయిన్గా వచ్చేసి మైకోబ్యాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ అండ్ మైకోబ్యాక్టీరియం లెప్రే. సో మనకి ట్యూబెరిక్యులోసిస్ కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, సో ఏఎఫ్బి స్టెయినింగ్ గ్రేడింగ్ ఏంటి. సో రీసెంట్గా వచ్చిన ప్రోగ్రామ్స్ లైక్ ఎన్టీఈపీ, నేషనల్ ట్యూబెరిక్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కానీ, సో అట్లాంటి ప్రోగ్రామ్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. అండ్ క్లాస్ట్రీడియా. సో క్లాస్ట్రీడియా వచ్చేసి అనరోబిక్ బ్యాక్టీరియా. సో మీకు అనరోబిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి. సో ఇందులో క్లాస్ట్రీడియా లెవెల్లో మళ్ళీ క్లాస్ట్రీడియం టెటాని, క్లాస్ట్రీడియం పర్ఫెరిజెనిస్, క్లాస్ట్రీడియం బోటిలినం. సో అందులో ఏమేమి టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎట్లాంటి టెస్ట్లు ఉంటాయి వాటికి ఐడెంటిఫై చేయడానికి, కొరినే బ్యాక్టీరియం. సో దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ, కల్చర్ కానీ, లేకపోతే బయోకెమికల్ రియాక్షన్స్ కానీ. అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాలో అగైన్ ఈకోలై, క్లెబ్సియెల్లా, ప్రోటియస్, సాల్మోనెల్లా, షిగెల్లా, విబ్రియో, సూడోమోనాస్. సో ఇవన్నింటికి ఈ బ్యాక్టీరియాని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాటి కల్చర్ ఏంటి, లైక్ వాటి బయోకెమికల్ రియాక్షన్స్ ఏంటి, సో అవి ఎట్లాంటి టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాని మీద చాలా ఫోకస్ చేయాలి. అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్. సో మనకి బ్యాక్టీరియల్ ఐడెంటిఫికేషన్లో కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటాయి, ర్యాపిడ్ మెథడ్స్ ఉంటాయి. కన్వెన్షనల్ మెథడ్స్లో వచ్చేసి మనకి మార్ఫాలజీ ఆఫ్ ద కాలనీ, గ్రోత్ ఇన్ ద లిక్విడ్ మీడియా, అండ్ స్టెయినింగ్, నెక్స్ట్ బయోకెమికల్ రియాక్షన్స్. అండ్ ర్యాపిడ్ మెథడ్లో వచ్చేసి ఎట్లాంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, సో ఎట్లాంటి యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, సో కల్చర్ ఐడెంటిఫికేషన్ ఎట్లా, స్పాట్ టెస్ట్ అండ్ కమర్షియల్ కిట్స్. సో ఈ కమర్షియల్ కిట్స్లో కూడా మనకి ఎన్ని టైప్ ఆఫ్ కమర్షియల్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మైకాలజీ అండ్ పారాసైటాలజీ. సో మైకాలజీ అండ్ పారాసైటాలజీలో సో యూ షుడ్ నో లైక్ ద కామన్ ప్యాథోజెనిక్ ఫంగి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఈస్ట్ అండ్ మోల్స్. సో ఈస్ట్ అంటే ఏంటి, మోల్స్ అంటే ఏంటి. సో మనకి ఫంగల్ మీడియా. సో మనకి యూజువల్గా ఫంగల్ మీడియా వచ్చేసి మనకి సాబరాయిడ్స్, డెక్స్ట్రోజ్ అగర్ మీడియా అండ్ బిహెచ్ఐ అగర్. సో మోస్ట్లీ అంటే ఈ మీడియాసే ఉంటాయి. సో వాటి ప్రిపరేషన్ ఏంటి, వాటి పిహెచ్ అడ్జస్ట్మెంట్. సో కొంచెం ఇప్పుడు ఎస్డిఏ చూసుకున్నారనుకోండి, కొంచెం స్లైట్ అసిడిక్ పిహెచ్ ఉంటుంది. అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చర్ మీడియా అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ శాంపిల్స్,
అండ్ ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్. ఈ రియేజెంట్లో కూడా KOH ప్రిపరేషన్ ఏంటి, జెర్మ్ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, జెర్మ్ ట్యూబ్ టెస్ట్ దేనిలో చేస్తాము, స్పాట్ టెస్ట్లు. సో ఇవన్నీ ఫోకస్ చేయాలి. సో ఇందులో కూడా మీరు ఇన్ఫెక్షన్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. లైక్ క్రిప్టోకోకోసిస్ అంటే ఏంటి, క్యాండిడియాసిస్ అంటే ఏంటి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఈ మాల్స్ని, సో ఈ మైక్రోస్కోపిక్ ఐడెంటిఫికేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఈ మైక్రోస్కోపిక్ ఐడెంటిఫికేషన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ పారాసైట్స్ అండ్ డిసీజెస్ కాజ్డ్ బై దెమ్, లైఫ్ సైకిల్స్, మార్ఫాలజీ, పోస్ట్, వెక్టార్, యానిమల్ రిజర్వాయర్, ఎపిడమాలజీ, పారాసైట్. సో మీరు ఇక్కడ వచ్చేసి ఒక పారాసైట్ గురించి, సపోజ్ ఇక్కడ ఎంటమీబా హిస్టోలిటికా, జియాడియా, క్రిప్టోస్పోరిడియం, ఆస్కారిస్, సో ఇట్లా చాలా పారాసైట్స్ ఉన్నాయి. ఈ పారాసైట్స్ లో ప్రతి ఒక్క పారాసైట్ లైఫ్ సైకిల్. సో లైఫ్ సైకిల్లో కూడా డెఫినెటివ్ హోస్ట్ ఏంటి, ఇంటర్మీడియట్ హోస్ట్ ఏంటి, డెఫినెట్ హోస్ట్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే ఏంటి, సో అది ఎట్లా, దాని మార్ఫాలజీ ఏంటి, దానిలో ఇన్ఫెక్టివ్ ఫామ్ ఏంటి, సో అది వెక్టార్ బోనా. సో వెక్టార్ అయితే ఏ వెక్టార్, సో కొన్నింటికి శాండ్ ఫ్లై, టెస్టిస్ ఫ్లై, మస్కిటోస్, హౌస్ ఫ్లైస్. ఒకవేళ యానిమల్ రిజర్వాయర్ అయితే పిగ్, లేదంటే క్యాటిల్లా. సో అందులో ఎట్లా యాంప్లిఫై అవుతుంది, హోస్ట్ రిలేషన్షిప్స్, డయాగ్నోసిస్. సో మనకి పారాసైటిక్ డయాగ్నోస్టిక్, సో అందులో స్టూల్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి, బ్లడ్ ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి, సో అవన్నీ తెలుసుకోవాలి. సో ఏమేమి ఆర్గానిజమ్స్ చదవాలి, ఎంటమీబా హిస్టోలిటికా, జియాడియా, క్రిప్టోస్పోరిడియం, ఆస్కారిస్, ఎకినోకోకోసిస్, సిస్టోజోమా, టాక్సోప్లాస్మా, అండ్ బ్లడ్ పారాసైట్స్ సచ్ ఎస్ ప్లాస్మోడియం. సో ప్లాస్మోడియంలో కూడా మీరు చాలా ఫోకస్ చేయాలి. ప్లాస్మోడియంలో ఎన్ని స్పీషీస్లు ఉంటాయి, సో ఆ స్పీషీస్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి, అండ్ బ్లడ్ శాంపిల్ ఎప్పుడు కలెక్ట్ చేయాలి, థిక్ స్మియర్ పర్పస్ ఏంటి, థిన్ స్మియర్ పర్పస్ ఏంటి, క్వాంటిటేటివ్ బఫీ కోట్ టెస్ట్ అంటే ఏంటి, సో ఎట్లాంటి ఏజెంట్స్ ఇస్తాం మనం, లైక్ ట్రీట్మెంట్ ఏంటి, సో మైక్రోఫైలేరియా, సో లైక్ ఊకరేరియా బ్యాన్క్రాఫ్ట్లో మైక్రోఫైలేరియా అంటే ఏంటి, సో దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఏ టైంకి శాంపిల్ కలెక్ట్ చేస్తాము, లైట్ మైక్రోస్కోపీ, రియేజెంట్ ప్రిపరేషన్, స్టెయినింగ్ మెథడ్స్, నార్మల్ సెలైన్, లిగాల్ అయోడిన్ మౌంట్స్, సీరలాజికల్ మెథడ్ ఫర్ పారాసైటిక్ డిటెక్షన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యాంటీజెన్స్ ఇన్ ద బ్లడ్, ఫీసిస్ అండ్ యూరిన్. సో ఇక్కడ ఇవన్నీ కూడా లైక్ మీరు ఫోకస్ చేయాలి. లైక్ యాంటీజెన్స్ అంటే బ్లడ్ లో ఎట్లాంటి యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేస్తాం, అవి ఏం మెథడ్స్, లైక్ ఎలిసా యూజ్ చేస్తామా, లైక్ IHA యూజ్ చేస్తామా, అసలు ఎట్లాంటి మెథడ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం అన్నది లైక్ షుడ్ ఫోకస్ ఆన్ దట్. నెక్స్ట్ వైరాలజీ. సో వైరాలజీలో కూడా లైక్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్లీ ఇంపార్టెంట్ వైరసెస్. సో జనరల్ ల్యాబొరేటరీ టెస్ట్ ఫర్ వైరల్ డిటెక్షన్. సో మనకి వైరల్ డిటెక్షన్స్ ఎట్లా చేస్తాం, సో దానిలో ఉండే కల్చర్ అంటే లైక్ టిష్యూ కల్చర్స్. సో మనం టిష్యూ కల్చర్స్ కానీ, యానిమల్ ఇనాక్యులేషన్ కానీ, చికెంబ్రియో ఇనాక్యులేషన్ కానీ, సో టిష్యూ కల్చర్స్లో ఎట్లాంటి టైప్ ఆఫ్ టిష్యూ కల్చర్స్ యూజ్ చేస్తాము, ఎలిసా అంటే ఏంటి, ఇమ్యూనోక్రోమటోగ్రఫీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వైరల్ ల్యాబొరేటరీ. సో మీరు ఈవెన్ సిలబస్లో ఫోకస్ ఇవ్వకపోయినా కానీ స్పెసిఫిక్గా, సో రీసెంట్గా వచ్చిన అంటే ఐ మీన్ COVID-19 పాండమిక్ గురించి కానీ, అండ్ ఇప్పుడు మంకీ పాక్స్ కూడా లైక్ స్టిల్ ఇట్ ఇస్ లైక్ కంటిన్యూయింగ్. సో ఆ మంకీ పాక్స్ గురించి కూడా మనం క్వశ్చన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వైరాలజీలో మోస్ట్లీ ఎమర్జింగ్, రీఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో మనకి ఆ పర్టికులర్ టైమ్స్లో ఎక్కువ ఏవైతే వైరసెస్ కానీ ఏమైనా ఉంటే, సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెంజా కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో అట్లాంటప్పుడు మనం దాని మీద కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి కూడా కొంచెం ప్రిపేర్ అయితే, సో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్. నెక్స్ట్ ఆటోమేషన్ ఇన్ మైక్రోబియల్ ఐడెంటిఫికేషన్. సో ఆటోమేషన్ ఇన్ బ్యాక్టీరియాలజీ, సో బ్లడ్ కల్చర్ సిస్టమ్స్, సో మెథడ్స్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ సెన్సిటివిటీ టెస్ట్. సో యాంటీమైక్రోబియల్ సెన్సిటివిటీ టెస్ట్ ఎందుకు చేస్తాము, అందులో డిస్క్ డిఫ్యూజన్ మెథడ్, కిర్బీ బార్ డిస్క్ డిఫ్యూజన్ మెథడ్. సో అందులో ఎట్లాంటి టైప్ ఆఫ్ డిస్క్ యూజ్ చేస్తాము, డిస్క్ డయామీటర్ ఎంత, సో ఎంత కాన్సన్ట్రేషన్ యూజ్ చేస్తాము, MIC మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్, ఎఫ్సిలోమీటర్ టెస్ట్. ఓకే, సో ఇట్లాంటివన్నీ మీరు ఫోకస్ చేయాలి. అండ్ యాంటీబయోటిక్ ఏజెంట్స్, సో డిటెక్షన్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, MRSA అంటే ఏంటి, VRE అంటే ఏంటి, సో మైకోబాక్టీరియము, సీరోలాజికల్ టెస్ట్ ఫర్ యాంటీజెన్ యాంటీబాడీ డిటెక్షన్. సో ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేయండి. సో మీకు మైక్రోబయాలజీకి వచ్చేసి ఆల్మోస్ట్ సిపి బవేజా టెక్స్ట్ బుక్ కానీ, అనంతనారాయణ టెక్స్ట్ బుక్ కానీ చాలా యూజ్ అవుతుంది. సో మీరు మ్యాక్సిమం లైక్ ట్రై టు ప్రిపేర్ ఫర్ ద లైక్ BSc బుక్స్ ఓన్లీ. సో
if you are unable to read, then you can follow this one to the like diploma books. So maximum like microbiology will be the like very confusing. So you should focus the differentiating features. So I hope so. This video like will be helpful for you, like how to prepare the like for MHSRB examination. Thank you.